కేవలం 3 పోర్ట్లను స్వాధీనం చేసుకోవడం వల్ల భారతదేశం మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొదటిది బొంబే పోర్ట్. 1668లో ఈ బొంబే పోర్ట్ పోర్చుగీస్ వారి దగ్గర నుండి నేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి పత్తి యూరప్ కు వెళ్లేది, ఓపియం చైనాకు వెళ్లేది, బంగారం నేరుగా లండన్ కు వెళ్లి చేరేది. అవును, ఇండియాలో మొదటి ట్రైన్ కూడా ఇక్కడే నడిపారు. 1853లో బొంబే నుంచి తానే వరకు దాన్ని మోడర్నైజేషన్ అని చూపించారు. కానీ ఆ ట్రైన్ నడిపింది బ్రిటిష్ వాళ్ళ సొంత లాభం కోసం. రెండో పోర్ట్ కలకత్తా. 1690లో ఇది స్థాపించబడింది. 1737లో బ్రిటిష్ ఇండియాకు మొదటి రాజధానిగా మారింది. ఇక్కడ నుంచే వాళ్ళు మొత్తం దేశాన్ని కంట్రోల్ చేసేవారు. టీ, జూట్, ఓపియం అన్నీ ఇక్కడి నుంచే ప్రపంచానికి వెళ్లేవి. కలకత్తా పోర్ట్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యానికి బ్రెయిన్ లాంటిది. మూడో పోర్ట్ మద్రాస్. 1644లో ఈ పోర్ట్ ని సెయింట్ జార్జ్ నిర్మించారు. ఆ రోజు నుంచే సౌత్ ఇండియా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. కార్నాటిక్ వార్స్ అయినా, మైసూర్ వార్స్ అయినా అన్ని ఇక్కడి నుంచే నడిపించారు. మద్రాస్ వాళ్ళ సైనిక బలంగా నిలిచింది. బొంబే నుంచి డబ్బు, కలకత్తా నుంచి కంట్రోల్, మద్రాస్ నుంచి సైన్యంతో బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని 300 ఏళ్లు పాలించారు.